హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్ఎం తెలుగు వ్లాగ్స్. ఈరోజు మీకు నేను మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి విత్ గ్రేవీ తోటి. ముందుగా 1 కేజీ మటన్ కడిగి శుభ్రంగా పెట్టేసుకున్నాను. అందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి. స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసేసుకొని ఆయిల్ వేడెక్కినాక లవంగాలు, చెక్కలు వేసేసుకున్నానండి. అవి కొంచెం హీట్ అవనిచ్చి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అందులో వేసేసుకున్నాను. వేసేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ కరివేపాకు కొంచెం యాడ్ చేసుకోండి. కరివేపాకు వేసుకున్న తర్వాత నేను పసుపు వేసుకున్నానండి. పసుపు, ఉల్లిపాయలకు సరిపోను ఉప్పు వేసేసుకొని కొంచెం 2 నిమిషాలు మగ్గనిచ్చాక టమాటాలు వేసేసుకున్నాను. టమాటాలు కూడా కొంచెం మెత్తబడినాక వేయించాలి. ఇప్పుడు టమాటాలు మెత్తబడినాయి కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అవి కొంచెం పచ్చివాసన లేకుండా వేయించుకోవాలి. ఈ లోపల మనము మిక్సీలో ఉల్లిపాయలు, 1 టమాటా వేసుకొని పేస్ట్ వేసేసుకుందామండి. కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు వేసుకుంటే ఇంకా టేస్ట్గా వచ్చిందండి. ఉల్లిపాయలు, టమాటా పేస్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ వేగిపోయింది కదా, మటన్ వేసేసుకున్నాను. అందులో కావలసినంత ఉప్పు వేసేసుకొని కలుపుకున్నానండి. ఉప్పు వేసేసుకొని కలిపి పెట్టుకొని అందులో వాటర్ అంతా పోయేదాకా కొంచెం ఉడకనివ్వాలి. టమాటో పేస్ట్ వేసి పక్కన పెట్టుకున్నాను. చూసారా, ఆయిల్ తేలింది కదా, వాటర్ అంతా పోయి ఆయిల్ తేలింది. ఆ మటన్ ఒకసారి కలిపి చూసుకుందాము. చూసారా, సగం వరకు ఉడికిపోయిందండి. ఇప్పుడు అందులోకి మనకి కూరకి తగినంత కారం, సరిపోయినంత కారం వేసేసుకున్న తర్వాత టమాటో పేస్ట్ ఉంది కదండి, అది వేసేసుకున్నాను. వేసేసుకొని ముక్కలకి మొత్తం మసాలా అంతా పట్టే విధంగా ఒకసారి బాగా కలిపేసుకున్నానండి. కలిపేసుకున్న తర్వాత మటన్కి సరిపోయినంత వాటర్ పోసుకోవాలండి. మటన్ మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాం కదా, కొంచెం సేపు ఉడకనివ్వాలండి. మనకి గ్రేవీ వచ్చే వరకు, ఆయిల్ పైకి తేలే వరకు ఉడకనివ్వాలి. కలుపుకొని మూత పెట్టేసి కొంచెం సేపు ఉడకనివ్వాలండి. ఒక 5 నిమిషాల స్టవ్ ఆపేస్తామనుకున్నప్పుడు గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మళ్ళీ ఉడికించాం కదా, చూసారా పైకి నూనె తేలిపోయింది కదా. ఇప్పుడు కొత్తిమీర, పుదీనాకు వేసేసుకొని ఒకసారి నీట్గా కలిపేసుకున్నామండి. కలిపేసుకొని 1 నిమిషము ఉడకనివ్వాలి. చూసారు కదండి, బాగా గ్రేవీ వచ్చేసింది. కర్రీ చాలా బాగుంటుందండి, టేస్టీగా. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా మటన్ కర్రీ అయిపోయిందండి. సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయిందనమాట. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.